నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు కాసాబాద గ్రామంలో ఆదిపరాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో శ్రీనగర్ కాలనీలో ధ్యాన ప్రచారం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లాలో మౌన ధ్యాన కార్యక్రమం. బత్తలపల్లి మండలం ఇర్రాయపల్లి ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమం. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథం గార్చే ధ్యానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి, అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మనం ఎప్పుడు అడక్కదినప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు అది కావాలా ఇది కావాలా ఇది కావాలా అది కావాలా అడక్కదినప్పుడు. సైకిల్ ఉంటే బండి కావాలి, బండి ఉంటే కారు కావాలి, కారు ఉంటే విమానం, అడక్కదిన రాదు. ఏది ఉందో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. భారీ ఇంట్లో ఉంటే సొంత ఇల్లు కావాలి. ఉండడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. దానికోసం నువ్వు అడుక్కో తినద్దు, కష్టపడి సంపాదించు. అది కావాలన్నప్పుడు కష్టపడు వచ్చినప్పుడు అంతా స్వీకరించు. ఎదుటి వాళ్ళని పక్కుంటే ఎదుటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళ సమాజంలో చూసి వాళ్ళందరినీ చూసి అసూయపడద్దు. మనిషికి గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఉంటే ఇటువైపు చూస్తుంది, అజ్ఞానం ఉంటే అటువైపు చూస్తుంది. నీకు నిజంగా మనకు ఆత్మజ్ఞానం ఉంటే కనీసం మనకు కాసింత ఉండడానికి ఆరోగ్యవంతమైన శరీరమైన భగవంతుడు ఇచ్చినారని మనము ఈ శరీరాన్ని చూసాక సంతోషంగా ఉంటాం. పక్కన వాడికి ఆరోగ్యమైన వారి ప్రపంచంలో ఎంతమంది లేరు. మన దగ్గర జ్ఞానం ఉంటే ఏమి ఇటువైపు చూస్తాం. గుర్తుపెట్టుకో, ఇటువైపు ఒక దారి ఉంది, ఇటువైపు ఒక దారి ఉంది మనకు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య స్ఫూర్తితో స్వధర్మ పిరమిడ్ సేవా కార్యక్రమాల ఆధ్వర్యంలో 11 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్ మామిళ్ల లక్ష్మీదేవి నిర్వహణలో చంద్రకళ గారిచే అద్భుతమైన ధ్యాన అనుభవాలను, అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. తదుపరి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ రోజు చెప్పగలుగుతున్నామంటే ఆ అద్భుతమైన ఆనంద స్థితిని పొందుతున్నాం కాబట్టి, కుటుంబంలో కావచ్చు, ధ్యాన సాధనలో కావచ్చు, ఆ స్థితిని పొందుతున్నామంటేనే చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేము కదా. కాబట్టి అంతకుముందు ధ్యానం రాకముందే అందరిలాగా నేను కూడా అలజడిగా, కోపంగా, ద్వేషంగా ఉండేది. అంటే కోపం ఎందుకంటే కుటుంబంలో ఇంతమంది ఇంత వ్యక్తులు ఉన్నా కానీ ఎవరు ఒక్క పని చేయించలు ఇవ్వరు కదా, నేనే చెయ్యాలి కదా అనే భావం. అంటే ఇక్కడ మన మాస్టర్ ఏం చెప్తున్నారు, మనకు నేననే భావం తీసేసుకోవాలంటున్నారు. నేననే భావం తీసేసుకొని ఆ పనిని దైవభావంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అది మన కుటుంబ సభ్యులకు మనము చేసే అంటే మన బాధ్యతగా ఎప్పుడైతే అక్కడ స్వీకరిస్తామో అక్కడ నేను అనే భావం ఉంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు కాసారబాద గ్రామంలో ఉప్పలపాటి సాంబశివరావు అరుణలచే నిర్మించిన ఆదిపరాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాకాహార ర్యాలీలో ప్లకార్డుల ప్రదర్శిస్తూ ధ్యానులు కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావు, ఉచారాణి, ట్రెజరర్ సాంబశివరావు, కమిటీ సభ్యులు ధ్యాన ప్రచారం గురించి వివరించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య స్ఫూర్తితో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేందర్ గారు నిర్మలా ప్రశాంతి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఇంటింటా ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది కొత్త వాళ్లతో ఎంతో అద్భుతంగా జరిగింది. ప్రతి ఇంట్లోనూ ఇలా సామూహిక ధ్యానం చేయడం వల్ల ఎంతో శక్తి, వారి ఇళ్లలో ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం పొందుతారని వారి అనుభవాన్ని తెలియజేశారు. ధ్యానం ఆనవాయితీగా చేసుకున్నాము. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ప్రతి ఇంట్లో మనము సామూహిక ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాము. తద్వారా మన ఇల్లు ఒక శక్తి క్షేత్రం అవుతుంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక యోగీశ్వరులాగా తయారవుతారు.
బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో మూల చైతన్య పిరమిడ్ ధ్యాన మందిరం నందు రథసప్తమి మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలతారెడ్డి గారు మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి తెలుసుకుని ధ్యాన మార్గంలో నడవాలని రథసప్తమి విశిష్టతను తెలిపారు. శాకాహారం ఫుడ్ తీసుకుంటే చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎన్నో జబ్బులు కొట్టుకున్న వాళ్ళం అవుతాం. మన పప్పుల మాంసం గుత్తులు ఉంటాయి, మాంసంలోనే ఉండదు. మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు. మనం ఎంత శాకాహారం తింటే అన్ని జబ్బులు, అంత బ్లాక్స్ మన లోపల పోతాయి. ఈ మూల చైతన్య పెరుగులో ఎంత గురువు గారికి అన్నేందుకు కుసబెట్టి నీళ్ళలోనే ఉన్నాయి కాంతలు, నీళ్ళలోనే ఉన్నాయి అని ఎందుకు చెప్పిండు? మనలోనే ఉన్న కాంతలు. ఆత్మలో పరమాత్మను చూసుకోవాలి. ఒక కూర్చునేది కళ్ళు మూసుకునేది కాదు. అది ప్రతి ఒక్క మనం ఉగాదికి కానీ 4 రోజులు వినాయకుని కానీ నేను అందరికి నా మూల చైతన్య కళ్ళ నా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటూ అందరం ఇంకా ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ శాకార జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షి పత్రిజీకి, మాలమ్మకి, నా మూల చైతన్యాల కల్లా బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య ఆశీస్సులతో బత్తనపల్లి మండలం ఇర్రాయపల్లి ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండన్న గారు మాట్లాడుతూ అర్షడ్ వర్గాల గురించి, ధ్యానం గురించి, ధ్యాన సాధన గురించి, దాన ధర్మం గురించి తెలియజేశారు. తదుపరి సామూహిక ధ్యానం చేయించారు. తదుపరి గీతాలను పాడారు. బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ధర్మవరం దివ్యాధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఆత్మజ్ఞాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఎంతో మంది ధ్యానులు హాజరై సామూహిక ధ్యానం చేశారు. శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో వనపర్తి పాతకోట శివాలయం, గాంధీ చౌక్ వద్ద 108 ధ్యాన గీత జ్ఞాన యజ్ఞాలు నిర్వహించారు. మొదటి ధ్యాన గీత జ్ఞాన యజ్ఞము శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో శ్రీ ప్రకాష్ నంద గారిచే అద్భుతమైన కార్యక్రమం జరిగింది. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.